బకాయిలు గుదిబండగా మారాయి. 9 ఏళ్ల క్రితం తీసుకున్న రుణాలు ఇంతవరకు చెల్లించలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 833 మంది లబ్ధిదారుల నుండి సుమారు 24,18 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. రుణాలు పొందిన లబ్ధిదారులు బకాయిలు చెల్లించాలంటూ ఎస్సీ కార్పొరేషన్ నుండి వందల సార్లు కోరటం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి లబ్ధిదారులను కోరినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ విషయమై ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారులు కూడా అనేక మార్లు జోక్యం చేసుకున్నా ఫలితం కనిపించలేదు. దాంతో లబ్ధిదారులకు షూరిటీ పెట్టిన ఉద్యోగుల జీతాల నుండి రికవరీ చేయాలని రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డిసి నుండి ఇన్నోవా కార్లు, ఎన్ఎస్కేఎఫ్డిసి నుండి ఇథియోస్ కార్లు పొందిన లబ్ధిదారులకు షూరిటీ ఇచ్చిన ఉద్యోగుల జీతాల నుండి బకాయిలు రికవరీ చేసేందుకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ తెలిపారు. జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డిసి నుండి 608 మంది లబ్ధిదారులు 19.27 కోట్ల రూపాయలు, ఎన్ఎస్కేఎఫ్డిసి నుండి 225 మంది లబ్ధిదారులు 5,16 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రుణ బకాయిల వసూలు కోసం ఎవరైతే షూరిటీ ఇచ్చారో వారి జీతాల నుండి రికవరీ చేసేందుకు నోటీసులు జారీ చేస్తున్నట్లు అర్జున్ నాయక్ వివరించారు.